హైదరాబాద్‌లో ఆంధ్ర వాళ్ళు భూములు అమ్మితే తెలంగాణ వాళ్ళు కొనేంత డబ్బుందా అని ఒక యూట్యూబర్ మాట్లాడుతున్నాడు. అవును. నేను మొన్న గూడా అదే చెప్పినా. అంటే మొన్న అంత గట్టిగా గూడా నేను గొంతెత్తి ఎందుకు అరిచింనంటే, అలా మాట్లాడకూడదు గదా! ఎందుకంటే తెలంగాణలో నువ్వు ఎప్పటినుంచో జబర్దస్త్‌లో గానీ, సినిమాలలో గానీ ప్రతీదీ ఇక్కడ చేసుకుంటా బతికిండు కాబట్టి, అందుకే అంత గొంతెత్తి అలాంటి మాటలు గూడా నేను మాట్లాడానంటే, అంటే మాకు ఎంత కోపం వచ్చే మాటలు అతడు మాట్లాడిండు. అంటే ఆళ్ళు మాట్లాడితే ఒకటి, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే తెలంగాణోళ్ళు అందరినంటే అందరిని ఎందుకంటాం? ఇప్పుడు అందరినంటే ఊరుకుంటారా? ఎందుకంటే అందరిని కూడా మేము అనేంత అవసరం కూడా లేదు. మీలాగా మేము మాట్లాడం. ఎందుకంటే మీరు ఏడనైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చనే కేసీఆర్ గారు ఆనాడు చెరిసాక మన దేశం అన్న రోజు ఎవరు మాట్లాడుకోలేదు. ఇప్పుడు కూడా అలాగనే ఉంటారు. కానీ మీ తెలంగాణ, మీ ఆంధ్ర వాళ్ళు ఏం చేయాలా? మీ ఆంధ్ర వాళ్ళకు బుద్ధి చెప్పుకోండి కొంచెం. మీరు మాట్లాడేటోళ్ళు, నేను అందరిని అనటం లేదు. ఎందుకంటే మీరు ఎన్నో ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు ప్రతిదీ ఉన్నాయి. కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, మస్తు ఆస్తులు ఉన్నాయి. మరి మస్తు ఆస్తులు అంటే ఒకటే, నేను తెలంగాణ వాళ్ళు ఎవ్వరేమనుకున్నా నేను భయపడను. మా తెలంగాణ బిడ్డలకేమో మొకాళ్ళు ఉంటుంది మెదడు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మా ఆంధ్ర వాళ్ళు ఎందుకు వెనకబడ్డారో నేను కావాలని అంటాలే. ఎందుకంటే ఇవాళ వాళ్ళతో అనిపించుకునే అంత మనం ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇది చిన్నగా, ఎందుకంటే వాళ్ళు మస్తు సంపాదించుకున్నారు, సినిమాలు తీసి అవి తీసి ఏది ప్లాట్లలో అలా సంపాదించుకొని వాళ్ళు వచ్చిండ్రు. ఇవాళ వచ్చినా కానీ మీది మాది అనుకుంటా, మా తెలంగాణ ఆంధ్ర అనుకుంటా బతుకుతుండ్రు. కానీ అలా ఎవడో ఒకడు ఒక చీడ పుడుగు వచ్చి తెలంగాణ ఆంధ్రాలకు గొడవ పెట్టడం ఎక్కడ కరెక్టు? మరి మీ ఆంధ్ర వాళ్ళు కూడా ఆయన విమర్శగా ఏంటి మీరు చేయబట్టి మమ్మల్ని అందరినీ కూడా, అంటే మీ అందరిని అంటలేదు, మీరు అనాలి. నువ్వు ఒక్కడి చేయబట్టి కులానికి ఇంత చాడంటే తల ఇంత వస్తుంది. నువ్వు ఇలాంటి విమర్శలు తెలంగాణలో జీవించుకుంటా బతుకుంటా ఇక్కడి డబ్బులు తినుకుంటా వాళ్ళని అనేది ఎక్కడిదని ఒక్కసారి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఇది ఇంత కాడికి రాదు కదా. మరి ఇలాంటి మాటలు వాక్యాలు చేసే చీడ పురుగుని ఏర్పాడేయాలన్నా వద్దా? ఇప్పుడు ఏరేటోళ్ళు ఎవరన్నా మేము ఊకోము. ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా అంటాం, మీరు ఊకుంటారా? ఊకోరు కదా. కేసులు అంటారు, పట్టియటాలు ఎన్నెన్నో జరుగుతాయి. ఇంకా ఆయన మీద కూడా ఒకళ్ళు పోయి కేసు పెట్టిండ్రు. ఆయన ఇప్పటికైనా క్షమాపణలు అయ్యి కానీ వెనక్కు తీసుకుంటున్నా ఆ వాక్యం అంటున్నారు. వెనక్కు తీసుకున్నంటే అయిపోతుందా? నువ్వు ఇంకా 10 ఏళ్ళు అయినా 10 సంవత్సరాలైనా మా వాళ్ళు ఆస్తులు కొనలేరు. ఇప్పుడు కొంటారా? ఇప్పుడు సూట్ కేసులు తెస్తారా? మీకు కొనే దమ్ముందా? అరే నువ్వు కొనే దమ్ము లేదు, ఓకే. మరి ఈడొచ్చి ఎందుకుంటున్నావు? వాళ్ళకు లేదు, దమ్ము లేదు. మేము ఇక్కడ మాకు లేకుంటే రోజు పావుసేరో కూలి తెచ్చుకొని మా వాళ్ళు బతుకుతారాయా? మరి అప్పుడు వేరన్నప్పుడు మీరు వాళ్ళని తీసుకపోకపోయినావు. వాళ్ళు అనలేదు ఎవ్వరు. దయచేసి అందరినీ నేను అంటలే, వీణే అంటున్నా, విమర్శించుతున్నా. తెలంగాణ వాళ్ళందరినీ మనం ఈడ ఉండొద్దు, మన దేశం మనం పోదామని ఆ రోజు మాట్లాడుకుంటే అయిపోవు కదా. మరి ఇదంతా రాదు కదా. మరి ఎందుకంటే ఒకళ్ళనంటే అందరు కూడా, కొంతమంది కూడా పౌరుషాలు వస్తున్నాయి. నేను విమర్శించింది ఆ వ్యక్తిని. నిజంగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళని, అంటే చాలామంది పెద్ద పెద్దవారు అందరు మాట్లాడతలేదు. ఈమె ఎందుకు మాట్లాడుతుందంటే కొంతమంది ఇంట్లో ఉండి కూడా ఎన్నో పెడుతుండ్రు దీంట్లో. కాకపోతే మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంటే అందరు మాట్లాడవద్దు. ఆయమన్న వాళ్ళు ఒక మాట్లాడే వర్షన్ వచ్చిన వాళ్ళు మాట్లాడవచ్చు. అంటే మీ వాళ్ళని అంటే ఒకటి, మాదంటే ఒకటి కాదు. మీరు కూడా వాడిని కేసులు పెట్టి వాడిని బయటికి గుంజకు రావాలి. లేకపోతే మాకు ఒప్ప చెప్పండి, వాడి సంగతి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉండే ఇక్కడ వాళ్ళని విమర్శించేది ఎక్కడిది అది? ఇవాళ ఈ చీడ పురుగును వదిలేస్తాం, ఇంకొకటి బుట్టకు రా అంటే ఒక్కొక్కడు బుట్ట కొత్తనే ఉంటాడు. మా తెలంగాణలోని ఎక్కిరిస్తూనే ఉంటారు, మాటలు అంటూనే ఉంటారు. అయినా నువ్వు ఎక్కడ పుట్టినావు, ఏడ పుట్టినావు, నువ్వంటే మేము ఎందుకు పడాలి? అంత చాతగాని దద్దమ్మలు ఎవరు లేరు. తెలంగాణలో ఒకటే, లేకున్నా మంచి నీళ్ళు తాగో కష్టపడి బతికే మనస్తత్వాలు. ఒకళ్ళని మోసాలు దోషాలు చేసి తెలంగాణ బిడ్డలు బతకరు. ఎందుకంటే వాళ్ళకు కపటం అంటే ఏంటో అసలు ఏం తెలియకుండా బతుకుతారు. అందుకే మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు అక్కడే ఉన్నారు. కొంచెం కాకపోతే మీరు తెలివి కల్లోళ్ళు. ఒక సినిమాలు ఇక్కడ నడిపిస్తున్నారు, ఏది పెడుతున్నారు అన్నా కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారా? అయినా ప్రతి దాంట్లో మీ తెలంగాణ వాళ్ళనే తీసుకుర్రు, మీ ఆంధ్ర వాళ్ళనే తీసుకుర్రు. మా తెలంగాణ వాళ్ళు ఎవరన్నా ఉండరా? హైదరాబాద్ పక్కకు పెడితే వేరే స్టేట్లో ఆంధ్ర వాళ్ళకి ఎంత ఎంత భూమి ఉంటుంది?
ఏడే స్టేట్లో ఎక్కడుంది మొత్తం ఇక్కడే ఉన్నాయి. మరి ఓన్లీ హైదరాబాద్ బేస్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నాయి సరిపోయిన అలా అలా ఆ మాట ఎందుకు అన్నారు? ఆ మాట అనొద్దు కదా. ప్రజలు కూడా ఇప్పుడు వీళ్ళు ఈనేటోళ్ళు మొత్తం ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి, నాగబాబు, ఇప్పుడు ఎన్టీఆర్ అందరు కూడా ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. వాడు జబర్దస్త్ వాళ్ళు అందరు మనోళ్ళు ఒక 2-3 ఉండరు అనుకుంటా. అందులో వాళ్ళు కూడా అరే నువ్వు చేయబట్టి అందరికి వచ్చిందిరా అని ఒక్కసారి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఎందుకంటే అనకూడదు. మొన్నటిదాకానే పవన్ కళ్యాణ్ అది ఇది గొడవలు అయినాయి కదా, ఇంతకుముందే అవుతున్నాయి, ఇప్పుడే సరే మనుగుతున్నాయి. అల్లనే వచ్చి వీడొక రాయి వేసిండు. రాయి వేసినట్టు కాదు, ఎక్కడున్నా ఏడ ఉన్నా నువ్వు దాచుకోవద్దు. ఎందుకంటే ఒక మొగాడిగా మా తెలంగాణ మా ఆంధ్ర వాళ్ళు మొగోళ్ళు మీరు కాదు మాకు ఆస్తుంది అన్నోడు ఇక్కడనే గడ్డ మీద నిలబడి మాట్లాడి మాకు సమాధానం చెప్పినోడు నిజమైన మొగోడు, నిజమైన మాటలు. ఇప్పుడు తెలంగాణ మ్యాప్ లో హైదరాబాద్ ఒకటే చిన్న ఊరు. అవును. మరి అట్లాంటిది ఆ చిన్న మ్యాప్ లో ఆంధ్ర వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్ర వాళ్ళ భూములు అంటే అన్నీ ఇక్కడ ఏం లేవు, ఎంతో వాళ్ళ వరకు ఉంచుకున్నారు. వాళ్ళ కాడ సంపాదించుకొని పెట్టుకున్నారు. సరే వాళ్ళు కష్టపడ్డారు, పెట్టుకున్నారు. అప్పుడు అందరం ఒకటి చేయబట్టి అలాగా నడుచుకుంటూ పోయింది. ఆయన ఈ దేశం నుంచి పొమ్మని ఏ పెద్దవాళ్ళే చిన్న వాళ్ళే ప్రతి ఒక్కళ్ళే నేను ఎవరు అనం కదా. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు తింటారు, వాళ్ళు ఏందో వాళ్ళు బతుకుతారు, మనదేందో మనం బతుకుతాం. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ కొట్టకపోతారో కూడా తెలియదు. ఒకప్పుడు కరోనా వచ్చిర్రు, కుప్పలు పోయినరు, అలాంటి ఎన్నో జరుపుకుంటున్నాయని మన తెలంగాణ బిడ్డలు ఓపికతోటి ఉండని అని అంటుండ్రు. జాలితోటి కాదు ఉండని అంటారు. అది పోయి వీడొచ్చి అసలు ఆస్తులు కొనలేరు. ఇలా 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 చెప్తాండు, ఆస్తులు కొనలేరు. అదే కదా నేను మొన్న కూడా అన్నా, మీ ఆస్తులు నీ ఆస్తులా మరి వేరేటోళ్ళ ఆస్తులా? ఒకవేళ వీళ్ళు కూడా ఆంధ్ర బిడ్డలు ఒక్కసారి ఆలోచించాలి. వాడు అన్నప్పుడు ఆస్తులు అంటున్నావు, నీ దగ్గర ఉందా? మా ఆస్తులు చూసా నీ దగ్గర ఎన్ని కోట్లు సంపాదించినావు, మరి వాళ్ళే కొంటారు కానీ మరి ఆంధ్ర వాళ్ళు కూడా ఒక్కసారి ఆయనని విమర్శించాలి కదా. మరి ఎందుకు విమర్శించటాలే అంటే వీళ్ళు ఏదో మీడియాలలో వాగుతుండ్రు పోతారు, మమ్మల్ని ఏం చేయలేరనా? ఒక్కరిని అన్న ఎమ్మటే నాలుక కడిచేస్తే ఇంకొకళ్ళు పుట్టక రారు, ఇంకొక చీడ పురుగురు కూడా మనకి రారు. అవును. భూములు ఉన్న వాళ్ళు తక్కువ ఉండరు. భూములు మన తెలంగాణ వచ్చిన కాంచి వాళ్ళ జాగాన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అట్లాంటి రాజస్థాన్ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఈ హైదరాబాద్లో బతుకుతారు. ఒక మాట చెప్పాలంటే తెలంగాణలోకే స్థానం లేదు. ఇలా వాచ్మెన్ల కాంచి ప్రతి ఒక్కళ్ళు తెలుగు రానోళ్ళు ఉండరు. మనం అన్నమా మన తెలంగాణ వాళ్ళకే చోటు లేక పనులు లేక ఒక మాట చెప్పాలంటే ఉన్నారు. అయినా ఎవరు గట్టిగా అడగటం లేదు కదా. రైతులైనా ఏదైనా అందరు కావాలి. ఇప్పుడు మహేష్ బాబుకు ఒక చరిత్ర, ఎందుకంటే ఆయన ఆంధ్ర తెలంగాణ పిల్లలు అనుకోకుండా ఒక ప్రాణాన్ని పోస్తుండు. ఆయన అంటే మనకు అభిమానం. చిరంజీవి కానీ ఎవరు కానీ రక్తదానం ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు నాగార్జున అంటే ఆయన మనోళ్ళకు ఒక మాట చెప్పాలంటే ఈయన నాకేం భయం కాదు, ఒక మాట చెప్పాలంటే మన తెలంగాణ బిడ్డలకు ఆయన ఏం లేదు. ఎందుకంటే ఏదో బిగ్ బాస్ పెట్టి వాళ్ళని వాళ్ళే ఏదేదో చెడిపోయేళ్ళని బట్ట మొత్తం పెట్టుకొని చేసుకుంటారు. మొన్న ఏదో బలవంతంగా నన్ను మన పిల్లలు ఖమ్మం పిల్లలు నేను బిగ్ బాస్ కొత్త అని అంటే అసలు బిగ్ బాస్ కూడా మేము చూడము. నిజం చెప్పాలంటే మేము చూడము. ఎందుకంటే అలా ఏముంది, ఆడమొగ తీసపోయి దొడ్డ దొలట. కాకపోతే ఆయన ఒక ఎంజాయ్మెంట్ ఏదో ఆయన జరుపుకుంటారు. ఆయన మన తెలంగాణ ఈడ ఎందుకు జరుపుకుంటారు అడుగుతామా? ఎందుకంటే మన తెలంగాణ అయినా ఆంధ్ర ఒకటైనా మనం అందరం కూడా ఉండాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. నేను ఆంధ్ర వాళ్ళని విమర్శించింది ఆయనని ఒక్కనే. అందరు కూడా ఉండొచ్చు, ఏమి తీసుకుపోము, కానీ ఆలోచన మీ ఆంధ్ర వాళ్ళ బుర్రలో కూడా ఉండాలి ఆలోచన. మా ఆంధ్ర వాళ్ళు కూడా ఇలా ఉండాలి. తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడుతారు ఎందుకంటున్నావు అని అవతల వాళ్ళని కౌంటర్ ఇచ్చి వాడిని బయటికి లాగాలి. పవన్ కళ్యాణ్ ఆంధ్ర తెలంగాణ మీటింగ్ పెట్టినదే ఆ రోజు దినోత్సవం రోజు మీటింగ్ పెట్టినంత ఇది ఇంత స్టార్ట్ అయిందని అనుకుంటారు అందరూ. మరి వాళ్ళు ఏదైనా ప్రతిపక్షాలు చేసి ఉంటారు లేకుంటే వీళ్ళు కావాలని చేస్తారు. అది ఎవరు పవన్ కళ్యాణ్ అడగాలి. అది కరెక్టే కదా. మరి ఇన్ని రోజులు బట్టి నోరెందుకు తెడవలా? ఇన్ని రోజులు బట్టి ఎప్పుడు నన్ను అడిగిండా? ఇవాళ వచ్చి మొన్నటిదాకా అదే జరుగుతుంటే వాడొచ్చి ఒక మాట అంటే మేము పవన్ కళ్యాణ్ కూడా చాలామంది వారికి కొట్లాడిండ్రు.
మీ అందరం అనుకున్నాం కదా, సరే ఎవరు మంచి వ్యక్తి వస్తే వాళ్ళకు మంచి జరుగుతుందేమో, మనం ఆంధ్ర తెలంగాణ ఎందుకు అనుకోవాలని కొందరు ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు. మేము మాట్లాడినాం, ఆ మాటని సలవుగా తీసుకొని ఆడు మాట్లాడినంటే ఆయన మాట్లాడినంతసేపట్ల ఏడ జవదచ్చిన వాళ్ళు లేరు, చేతులు కట్టుకొని ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టకొచ్చినా మేము వాడిని కింద తొక్కుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. అంత జవదచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రం ఎవడున్నారు? ఎవరు అంత చిప్పలు పట్టుకొని వాని ఇంటి ముందర పోయి ఎవడు అడక తింటారు? ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఉంటే వాళ్ళకే ఉంటాయి. ఏమన్నా పేదోళ్ళు బట్ట చాలామంది ఉన్నారు, ఎవరికన్నా వాళ్ళు ఏమన్నా పంచిచ్చిండ్రా? పంచివని మేము అడగాం, ఎందుకంటే ఎవరు కష్టం వాళ్ళు కష్టపడి ఒక్కొక్క పైసా కూడబెట్టి పైకి వచ్చిండ్రు. మన ముఖ్యమంత్రులనే వాళ్ళని ఎమ్మెల్యేనే కొట్లాడతాం, వాళ్ళకి ఇల్లు లేదు బీద వాళ్ళని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు, ఆయనని మనం అడగొచ్చు బీద వాళ్ళు రాని. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనం కొట్లాడవచ్చు, కేసీఆర్ని కొట్లాడలేదు. అది మన వాళ్ళ వరకు మనం కొట్లాడే హక్కు ఉంది, వేరే దేశ వాళ్ళని అడిగే హక్కు కూడా లేదు, మనం అడగలేము. మన దేశం గురించి ఆడ కానీ మోగ కానీ ఎవరు కించపరిచినా ఎవరు తెలంగాణలో చేతులు బట్టి ఉండరు. ఎక్కడికైనా ఏడికైనా బెర మీద నిలబడతాం. ఇప్పుడు భవిష్యత్తులో తెలంగాణ గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలంటే మరి ఈ సంఘటనగా ఏం చేస్తాం? ఇంకొకసారి ఇప్పుడు ఈయన మీద కొంతమంది టీఆర్ఎస్లో ఎవరో కేసు కూడా పెట్టినరాట. ఇక మేము ఒక 5-6 పోయి వాడి మీద గట్టిగా లేడీస్ కదా కేసు పెడితే మళ్ళీ బిడ్డడు బయటికి రాడు. ఇంకా ఎవడన్నా రిపీట్ అయితే మాత్రం రిపీట్ అయినా సెల్లుల్లో మాట్లాడి పెట్టుడు కాదు, దమ్ము బెర మీదకి వచ్చి మాట్లాడాలి. ఏ మగోడైనా ఆడిదైనా బెర మీదకి వచ్చి మా తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడాలి. అరే తెలంగాణ భాష గురించి ఒకళ్ళు కించపారటం, ఎవడో ఉండే ఈడు కొత్తడు ఎడిపోయింది వాడంట అది ఆ సినిమాలంట మన ఏదో ఇడుపు కాగితం లేదా ఆ సినిమా అంట చూడడాట. మరి వాడు చూడకుంటే అది నాకడ వీడియో కూడా ఉంది, ఈడు కొత్తడు అనసూరి అప్పుడు కూడా ఏదో అన్నాడు కదా, వాడట తెలంగాణ అట వానికి నచ్చదట చూడట. మరి ఎందుకు బతుకుతాడో ఇక్కడ యాడున్నా. ఇప్పుడు అసలు నేను వాని కోసం వచ్చినాను నేను. అవును, అదే నేను ఏమంటాను, అరే మన భాషని మాట్లాడుతుంటే మన దేశాన్ని కూడా కించపరుతుంటే ఎక్కడుంది? ఎవడు ఊరుకుంటాడు? అవును, మరి అది ఎవరికి ఉండాలి ఆలోచన? ఎవరికి ఉండాలి? అందరూ మీరు ఇప్పుడు జూనియర్ కాంచి ఏజెంట్ల కాంచి మొత్తం మీరే. అయినా కానీ ఎవరన్నా మిమ్మల్ని అడిగినవా? మొత్తం మీరే ఎందుకుంటారు? మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదని ఎవరు అడగలేదు కదా. మరి అది మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. ఇది చిలికి గాలివాన కాకముందే ఆయన విమర్శించండి, బాగుంటుంది. కానీ అంతటితో తాపుకోండి. ఇంకా ఇట్లా పుట్టుకుంటూ వస్తే ఇంకా గతర హైదరాబాద్ ముందే లేస్తుంది.